చూడు, మన ఇద్దరి మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఏడ్ చేయని లాభం. పూలు పూలు 5 రూపాయలు మూర తీసుకో అమ్మా. 2 రూపాయలకి వేస్తే తీసుకో. అయ్యో ఎందుకలా చెడిపట్లాడతారు, పూలని వాడిపోతాయి. పూలు 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 తీసుకోరా ఆంటీ, మూర 5 రూపాయలే. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా 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 ధర్మం చేయమ్మా, ధర్మం చేయతారు అమ్మా, చల్లంగా ఉండమ్మా. హలో పవిత్ర. హలో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆఫీస్ కేగా, గెట్ ఇన్. ఏ మోహన్, నువ్వు మీ ఆవిడ ఒకే ఆఫీస్ లోనే పనిచేస్తున్నారు? అవును మ్యాన్. నువ్వు అదే కార్లో వెళ్ళొచ్చుగా. యు ఆర్ రైట్. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు కార్ లో వెళ్ళింది ఎవరో తెలుసా? మా చీఫ్ ఆడిటర్ రామ్యా మేడం. ఆవిడకి మగాళ్ళంటే పడదు. అన్టచబుల్, డిస్టెన్స్ కీప్ అప్ చేస్తుంది. డిస్టెన్స్ అవసరం లేని వాళ్ళతో సంబంధం పెట్టుకోదు మ్యాన్. షీ డజంట్ లైక్ ఇట్. మిస్ కవిత, మిస్టర్ విశ్వ. ఓకే మిస్టర్ విశ్వ, మీ అప్లికేషన్లో ఈ కంపెనీ నుంచే మీ ప్రొఫెషన్ని స్టార్ట్ చేయాలన్న మీ ఆశని, అలా ఆశపడ్డానికి గల కారణాలని చాలా డీటెయిల్డ్గా రాశారు. ఫైన్, చాలా సంతోషం. బట్ ఈ ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా, ఇది చాలా ఆర్డినరీ పోస్ట్. ఈ పోస్ట్ ఇంటర్వ్యూకి నేను ఇన్వాల్వ్ అవడం గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ ఫీల్? ఇదే మీ సక్సెస్ కారణమని నేను అనుకుంటున్నాను సార్. కంపెనీలో అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ కావాలని మీ పాలసీ నాకు బాగా నచ్చింది. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్ అంత ఆర్డినరీ పోస్ట్ ఏం కాదు సార్. ఆడిట్ అసిస్టెంట్ అని కాదు సార్, ఏ పోస్టు అంత ఆర్డినరీదేం కాదు. ప్రతి జాబ్కి దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్, నెసెసిటీ ఉంటుంది. గుడ్. ఐఎమ్ సారీ సార్, ఇట్స్ ఓకే. ఈ పోస్ట్కి కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకున్నాయి, ఓకే. అంతేకాదు, ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడం, డెవలప్ అవడం అన్నీ మీకు తెలుసు. బికాస్ మీరు ఎండి గారు లైఫ్ హిస్టరీ చదువున్నారు. ఈ క్వాలిఫికేషన్ మాత్రమే ఈ ఉద్యోగంలో చేరడానికి చాలని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, మరి ఈ కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇవి కాకుండా మీకు ఈ కంపెనీ గురించి ఇంకా ఏం తెలుసు? ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తెలుసు. చెప్పండి చూద్దాం. Figures in crores. Net sales and income from operations 270.53. Percentage of shareholding 41.19. ఈ డీటెయిల్స్ మీకు ఎలా తెలుసు? ఇంటర్వ్యూ కాల్ కోసం బయట కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు కంపెనీ బ్రోచర్ చూశాను. కంగ్రాట్స్ రమ్య, అట్ లాస్ట్ నీ ఐడియా వర్కౌట్ అయింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్ దొరికాడు. మిస్టర్ విశ్వ, యు ఆర్ అపాయింటెడ్. విశ్వా, విశ్వా, విశ్వా. హలో మేడం, రండి. ఏంటి విషయం? ఎవడో కాంపౌండ్ బయట నుంచుని ఫోన్లో బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నాడా? దేనికి మేడం? ఆడిటింగ్ లో మనం కనిపెట్టిన ఫండ్ మిస్ హ్యాండ్లింగ్ గురించి
ఎవరికి చెప్పకూడదట. హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మన ఇద్దరం ఉద్యోగాలకి రిజైన్ చేయాలట. మేడం కూల్ డౌన్. పదండి చూద్దాం, వాడెవడో చూద్దాం పదండి. ఇక్కడ ఎవరు లేరే, వెళ్ళిపోయినట్టున్నాడు. వాడికి మీరేం చెప్పారు మేడం? ఒప్పుకున్నాను. థ్యాంక్ గాడ్, మంచి పని చేశారు. అందుకే వెళ్ళిపోయినట్టున్నాడు. మేడం కూల్ డౌన్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మనం ఒక పని చేద్దాం మేడం, రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి బదులు ఎవరికీ తెలియకుండా మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం. ఓకే? ఓకే. మీరు మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. Listen, I've done my job. I did what you wanted. Good luck. I'm not coming back. Ooh, wait. San Francisco, New Orleans, Rio de Janeiro, Rome, Kinshasa, Karachi, Bangkok. Pay for it, are you crazy? Me? Are you kidding? You're the one. You were a hero, man. They gave you a party. What do? You come back and you're your team. మేడం ఏమైంది, ఏమైంది మేడం? విశ్వ, నన్ను కాపాడు. వాడు నన్ను చంపేస్తాడు. ఏం కాలేదు మేడం. నాకు భయంగా ఉంది విశ్వ. నన్ను కాపాడు కంగారు విశ్వ. పడకండి. నన్ను భయపడకండి కాపాడు. మేడం, ఏం కాలేదు. నాకు ఇట్స్ జస్ట్ బ్యాడ్ భయం డ్రీమ్. వేస్తుంది విశ్వ. మేడం నన్ను కూల్ డౌన్, కాపాడు. కూల్ డౌన్ మేడం, భయపడకండి. Stop it. ఏంటిది ఆడపిల్లలా? నేను తప్పు చేశాను మేడం. నేను అంతే. లేదు మేడం, దేవత లాంటి సోనా అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను మేడం. ఎవరి వల్లోని పడని బంగారం లాంటి ఇన్నోసెంట్ గర్ల్ మేడం. ప్రేమ అంటే కూడా ఏంటో తెలియని ఆ అమ్మాయి మనసు నేను దోచుకుని నన్ను లవ్ చేసేట్టు చేసుకున్నాను. తనకి నేను ద్రోహం చేశాను మేడం. ముంబై నుంచి రాగానే నా మొదటి అనుభవం గురించి చెప్తానని తనతో అన్నాను. అది చాలదన్నట్టు పుస్తకం కూడా రాస్తానన్నాను. పుస్తకం రాసేందుకు గొప్ప విషయం ఇది. నాకు చాలా గిల్టీగా ఉంది మేడం. ఇదిగో చూడు, మన ఇద్దరి మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఏడ్ చేయని లాభం. జరిగిందేదో జరిగింది. ఈ విషయాన్ని ఒక పీడకలు అనుకుని మర్చిపో. లేదు మేడం, నా వల్ల కాదు మేడం. ఏంటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయిని వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా? మేడం, ప్రాక్టికల్ గా జరగదు కదా, అందుకే చెప్తున్నాను. మర్చిపో, దీన్ని మర్చిపో. నేను మర్చిపోతాను. ఆ సోనాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఓకే? ఓకే అని విశ్వా. ఓకే. తెలుగు